చూడండి పిల్లలు, ఇక్కడ వస్తున్న దృశ్యాన్ని గమనించండి. ఒక పెద్ద ఏనుగుని ఒక వ్యక్తి తన చేతులతో నెట్టుతో ఎక్కిస్తున్నారు. కానీ అతను ఎక్కించగలిగేంత శక్తి అతనికి ఉందా? అతనికే కాదు, ఏ మనిషికి ఉండదు. అయినా కూడా ఆ ఏనుగు నాకు వెనకాల నుంచి ఎవరో సహాయం చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కగలను అనేసి తను ఫీల్ అవుతూ హ్యాపీగా ఈజీగా ఎక్కేస్తుంది. అలాగే మనకి ఏదైనా కష్టం ఏర్పడినప్పుడు ఎవరైనా మనకి సహాయం చేస్తున్నారు అని భావిస్తే ఖచ్చితంగా చాలా సంతోషంగా ముందుకు వెళతాం. కాబట్టి దీనిని గమనించి మనం అందరం మన బంధుమిత్రులకు మనకు చేతనైన సహాయం చేద్దాం. మన సహాయం చాలా చిన్నదైనప్పటికీ వాళ్ళకి ఎంతో ఊతగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన బంధుమిత్రులకి మన సహాయం అడిగిన వాళ్ళందరికీ మనవంతు సహాయం మనం చేద్దాము. సరేనా? మరి ఒక మంచి విషయం తెలుసుకున్నాం కదా, మరొక మంచి విషయంతో మరలా కలుద్దాం. సరేనా పిల్లలు? చూడండి పిల్లలు, నేను చెప్పే మాటలు వినడమే కాదు, నిజ జీవితంలో పాటించాలి కూడా. సరేనా? మరి మరొక మంచి అంశంతో మరలా